నమస్కారం. నా పేరు డాక్టర్ పురుథావన్. మరియు ఈరోజు ఈ వీడియోలో మనం క్రియాటినిన్‌ను ఎలా నియంత్రించవచ్చో మాట్లాడబోతున్నాం. మనం క్రియాటినిన్‌ను నియంత్రించడం గురించి మాట్లాడుతున్నామంటే, ఎక్కడో ఒక చోట మనం కిడ్నీ గురించి మాట్లాడుతున్నామని అర్థం. ఎందుకంటే క్రియాటినిన్‌ను బయటకు పంపే పని ఎవరిది? కిడ్నీది. కిడ్నీ గనుక పని చేయకపోతే క్రియాటినిన్ శరీరంలో తయారవుతుంది. కానీ బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు క్రియాటినిన్ కూడా పేరుకుపోతోంది. యూరియా కూడా పేరుకుపోతోంది. ఇది మన శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు ఇది ఎంత మోతాదులో పేరుకుపోతే మన సమస్యలు అంతగా పెరుగుతాయి. క్రియాటినిన్ వల్ల మన కండరాలలో నొప్పి, అలసట ఉండవచ్చు. యూరియా వల్ల మన ఆకలి చచ్చిపోవచ్చు, దాహం చచ్చిపోవచ్చు, శరీరంలో బలహీనత అనిపించవచ్చు. క్రియాటినిన్, యూరియా స్థాయిలు కరగడం మొదలైనప్పుడు ఈ సమస్యలన్నీ రావడం మొదలవుతాయి. ఇది మన శరీరం నుండి బయటకు వెళ్ళాలని, మన శరీరం శుభ్రం కావాలని మనం కోరుకుంటాము. ఇప్పుడు శరీరాన్ని శుభ్రం చేయడానికి మనకు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి మంచి మార్గం, మరొకటి చెడు మార్గం. అయితే ముందుగా చెడు మార్గంతో ప్రారంభిద్దాం. ఎందుకంటే చాలా మంది రోగులు అదే చేస్తున్నారు. ఇప్పుడు క్రియాటినిన్ అనేది ఎక్కడ తయారవుతుంది మరియు ఎలా తయారవుతుంది దీన్ని అర్థం చేసుకోండి. క్రియాటినిన్ మీ కండరాలలో తయారవుతుంది. మీరు ఆహారం తిన్నప్పుడు ఆహారం మీ శరీరంలోకి వెళ్తుంది. ఆహారం మీ శరీరం నుండి కండరాలకు వెళ్తుంది. ఆహారాన్ని కండరాలు తింటాయి, జీర్ణం చేస్తాయి. అప్పుడు అవి తమ వ్యర్థాన్ని తయారు చేస్తాయి. అదే క్రియాటినిన్. కాబట్టి క్రియాటినిన్ దానికదే ఏమి కాదు. అది ప్రతి ఒక్కరి శరీరంలో తయారవుతుంది. మీ శరీరంలోనూ, నా శరీరంలోనూ మరియు సమాన పరిమాణంలో తయారవుతుంది. తేడా ఏమిటంటే నా కిడ్నీ దాన్ని బయటకు పంపేస్తుంది. మీ కిడ్నీ బయటకు పంపలేదు. ఎందుకు? ఎందుకంటే దాన్ని పనిచేసే సామర్థ్యం తక్కువగా ఉంది. క్రియాటినిన్ దానికదే ఏమీ కాదు. అది మీకు చాలా విషయాలు చెబుతోంది. అదే విధంగా యూరియా ఉంది. యూరియా మీ లివర్‌లో తయారవుతుంది. మీరు ఆహారం తింటారు. జీర్ణం కావడానికి ఆహారం మీ లివర్‌లోకి వెళ్తుంది. లివర్‌లో ఆహారం విచ్ఛిన్నమైనప్పుడు అందులో యూరియా తయారవుతుంది. ఇప్పుడు కిడ్నీ అయితే పంచిపెట్టలేదు. యూరియా అయితే తయారవుతూనే ఉంది. ఎందుకంటే మనం ఆహారం తింటూనే ఉన్నాం. ఇప్పుడు ఆహారం తినడం మానేయలేం కదా! ఫలితం ఏమవుతుంది? యూరియా రక్తంలో పైకి వెళ్ళడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ క్రియాటినిన్, యూరియా శరీరంలో పెరిగిపోతుంది. ఇది ఆహారం తినడం వల్ల చేరుతుంది. ఇప్పుడు నేను దీని ఆహారం మానేసి తగ్గించగలను. ఇప్పుడు నేను శరీరానికి ఆహారం ఇవ్వడం మానేశాను. ఇప్పుడేమవుతుంది? శరీరంలో బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది, రక్తం తయారవ్వడం ఆగిపోతుంది. నా సమస్యలు పెరగడం మొదలవుతాయి. ఎందుకంటే నేను జీవితాంతం ఆహారం తినడం మానేయలేను కదా! ఆహారం తగ్గిస్తే నేను బలహీనపడతాను. ఒకవేళ నేను ఆహారం తినకపోతే నా కిడ్నీకి ఆహారం ఆగదు. కిడ్నీ చేస్తున్న పనిని కూడా అది వదిలేసింది. అప్పుడు చివరికి ఎక్కడికి వెళ్తాను? డయాలిసిస్‌కి. డయాలిసిస్ కూడా చేయలేరు. ఎందుకంటే నా శరీరం పాడైపోయింది. రోగి ఎంత బలహీనంగా ఉంటాడంటే అతనికి డయాలిసిస్ చేస్తే డాక్టర్ అతన్ని తీసుకెళ్ళమని, ఎంత సేవ చేయాలో అంత చేయమని చెప్పి ఇక ముగిసింది అంటారు. మీ క్రియాటినిన్‌ను తగ్గించడం, ఆహారం మానేయడం, ఆహారం తగ్గించడం, ఆహారాన్ని పరిమితం చేయడం, సొరకాయ, బీరకాయ, టిండా తిని తగ్గించడం ఇది చాలా చెడ్డ మార్గం. మళ్ళీ చెప్తున్నాను. ఇది చాలా చెడ్డ మార్గం. క్రియాటినిన్ తగ్గుతుంది. కానీ కేవలం 2 నెలలకే. 2 నెలల్లో అది కిందకి వెళ్తుంది. మూడో నెలలో ఇలా పైకొస్తుంది. ఎందుకంటే కిడ్నీకి 2 నెలల్లో ఆహారం అందలేదు. కిడ్నీకున్నంత శక్తితో అది 2 నెలలు పనిచేసింది. ఇప్పుడు మూడో నెలలో అది ఎంతకాలం పనిచేస్తుంది? కాబట్టి మూడో నెలలో స్థాయి పెరిగినప్పుడు రోగి నేరుగా పైకి వెళ్తాడో లేదా నేరుగా డయాలిసిస్‌కి వెళ్తాడో మరో మార్గం లేదు. కానీ 2 నెలలు సంతోషాన్నిస్తుంది. 2 నెలల సంతోషాన్నిస్తుంది. కానీ అది చాలా భారంగా పరిణమిస్తుంది. ఇది చెడు మార్గం. ఇప్పుడు సరైన మార్గం ఏమిటి? మీ కిడ్నీ పాడవుతోందని మీరు అర్థం చేసుకోవాలి. కిడ్నీ ఎక్కడుంది? శరీరంలో. ఇప్పుడు మీ శరీరంలో ఎంత బలం ఉందో అంతే బలం కిడ్నీ దగ్గరుంటుంది. ఎందుకంటే కిడ్నీకి ఈ ఆహారం ప్రత్యేకంగా అందడం మీరు కదా! నేను శరీరం కోసం ఏది తింటున్నానో అదే ఆహారం నా కిడ్నీకి వెళ్తోంది. ఇప్పుడు నేను ఈ కిడ్నీకి బలాన్ని ఇవ్వాలంటే, దానికో పని చేయించాలంటే, మంచిగా పని చేయించాలంటే బలం ఇవ్వాల్సిందే. కాబట్టి నేను తినే ఆహారాన్ని సరిగ్గా చూసుకోవాలి. కానీ తినే ఆహారంలో క్రియాటినిన్‌ను పెంచే వాటిని తినకూడదు. ఎక్కువగా పెంచే వాటిని తినకూడదు. ఇప్పుడు ఆహారంలో కొన్ని పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. ఉదాహరణకు నేను మీకు తెలుసు. నేను కిచిడి తిన్నాను. లేదా నేను దలియా తిన్నాను. అది ఎక్కువ క్రియాటినిన్ తయారు చేస్తుందా? లేక ఒక భటూరా ఎక్కువ తయారు చేస్తుందా? ఆలోచించి చూడండి. లేదా ఒక సమోసా ఎక్కువ తయారు చేస్తుందా? కాబట్టి తినే పదార్థాలను ఎంచుకుని ఆకలితో ఉండకుండా నేను క్రియాటినిన్ ఉత్పత్తిని ఇప్పుడు శరీరంలో నియంత్రించగలను. యూరియాని నియంత్రించగలను. ఎందుకంటే ఒక భటూరాను జీర్ణం చేయడానికి నా లివర్ ఎక్కువ పని చేయాల్సుంటుంది. అది నేను ఒక రొట్టె తింటే అది తక్కువ పని చేయాల్సుంటుంది. యూరియా 2 సందర్భాల్లోనూ తయారవుతుంది. కానీ ఒక దానిలో తక్కువ, మరొక దానిలో ఎక్కువ. అలాగే క్రియాటినిన్‌తో కూడా. ఎంత ప్రోటీన్ తింటే, పప్పులు తింటే, గుడ్లు తింటే, నాన్ వెజ్ తింటే, చికెన్ తింటున్నా, మటన్ తింటున్నా, చేపలు తింటున్నా క్రియాటినిన్ పెరుగుతూనే ఉంటుంది. కిడ్నీ పాడవలేదు. శరీరంలో క్రియాటినిన్, యూరియా ఉత్పత్తి పెరిగింది. ఎందుకంటే మీరు అలాంటి ఆహారం తిన్నారు. కాబట్టి ఈ ఆహారాన్ని మార్చాలి. మానేయకూడదు.
అయితే మీరు మీ ఆహారంలో చేయాల్సిన మొదటి మార్పు ఏంటంటే, మీరు స్వచ్ఛమైన శాకాహారానికి మారాలి. స్వచ్ఛమైన శాకాహారం. ఉదాహరణకు మన జైన సమాజం ఉంది. అందులో చాలామంది ఆహారంలో నియమాలు పాటిస్తారు. దాదాపు అవే నియమాలు ఒక కిడ్నీ రోగికి కూడా వర్తిస్తాయి. వారు ఆలుగడ్డ తినరు. మీరు కూడా ఆలుగడ్డ తినకూడదు. వారు ఉల్లిపాయ కూడా తినరు. కానీ మేము మీకు ఉల్లిపాయ తప్పకుండా ఇస్తాము. వారు నాన్ వెజ్ తినరు. మీరు కూడా నాన్ వెజ్ తినకూడదు. కాబట్టి మీరు ఒక విధంగా జైనులు తినే ఆహారాన్ని అలవాటు చేసుకోబోతున్నారు. వారికి నీరసం రాకపోతే. మీకు కూడా నీరసం రాదు. ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు తినే ఆహార పరిమాణాన్ని గమనించాలి. మీరు ఆహారాన్ని మంచి పరిమాణంలో తీసుకోవాలి. కాబట్టి మనం వేయించినవి తినలేము. నాన్ వెజ్ తినలేము. ఈ 2 స్థూలంగా చెప్పాలంటే ముఖ్యమైన విషయాలు. ఆహారంలో మీరు రొట్టె తినవచ్చు. మీరు గోధుమ పిండి రొట్టె తినవచ్చు. బార్లీ రొట్టె కూడా తినవచ్చు. కానీ శనగలు, సజ్జలు, మొక్కజొన్న ఈ ఆహారాన్ని మీరు తినకూడదు. ఎందుకంటే ఇది మీకు నీరసం కలిగిస్తుంది. శరీర బరువు తగ్గుతుంది. కండరాలు పోతాయి. శరీరంలో నీరసం వస్తుంది. అందుకే ఇది తినకూడదు. ఆహారంలో మనం శరీరానికి ప్రోటీన్ అందించాలంటే, నా రిపోర్ట్ ప్రకారం నా శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉందని, నేను శరీరానికి ప్రోటీన్ అందించాలనంటే, నేను ఆ ప్రోటీన్‌ని పప్పుల నుండి అందిస్తాను. నాన్ వెజ్ నుండి అందించలా. మరియు నేను తినే రొట్టె, అన్నం అది నా శరీరంలో ఆటోమేటిక్‌గా శరీరానికి అవసరమైనంత ప్రోటీన్‌గా మారుతుంది. అనవసరంగా పేరుకుపోదు. కూరగాయల విషయంలో భూమి కింద పెరిగే కూరగాయలు అంటే ఆలుగడ్డ, చిలకడ దుంప, చేమదుంప, కందగడ్డ, కచాలు ఇవి మానేయాలి. ఆకుకూరలతో చేసిన కూరలు, చట్నీలు తినకూడదు. కానీ కొత్తిమీరని ఏదైనా పదార్థంపై చల్లుకొని తినాలంటే తినవచ్చు. 2, 3 బఠానీ గింజలు తినాలంటే ఫ్లేవర్ కోసం ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు గమనించాల్సిందేంటంటే, ఈ కూరగాయల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, భూమి కింద పెరిగే బ్రౌన్ రంగు కూరగాయలను తినకూడదు. కాబట్టి క్యారెట్, ముల్లంగి ఇవి తినవచ్చు. భూమి కింద పెరుగుతాయి. తినవచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి భూమి కింద పెరుగుతాయి. కానీ తినవచ్చు. పండ్ల విషయానికొస్తే పుల్లగా ఉండే పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా, పండినప్పుడు తీయగా మారతాయి. ఉదాహరణకు మామిడి. పచ్చి మామిడికాయ పుల్లగా, పండినప్పుడు తీయటి మామిడి అవుతుంది. తినకూడదు. ద్రాక్ష కూడా పుల్లగా ఉంటుంది. పండినప్పుడు తీపిగా మారుతుంది. తినకూడదు. అందుకే పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా, పండినప్పుడు తీపిగా ఉండే పండ్లను మానేయాలి. ఎందుకంటే శరీరంలో ఒక కండిషన్ ఏర్పడుతుంది. దాన్ని మెటబాలిక్ అసిడోసిస్ అంటారు. ఈ కండిషన్‌లో శరీరంలో యాసిడ్ పేరుకుపోతుంది. ఎందుకంటే క్రియాటినిన్, యూరియా ఎలా బయటకు వెళ్ళలేవో, అలాగే మన యూరిన్‌లోంచి బయటకు వెళ్ళాల్సిన యాసిడ్ కూడా బయటకు వెళ్ళలేక రక్తంలో పేరుకుపోతుంది. రక్తం ఆమ్లంగా మారుతుంది. దానివల్ల కిడ్నీలు వేగంగా పాడవడం మొదలవుతాయి. అందుకే చాలామంది పేషెంట్‌లలో బేకింగ్ సోడా టాబ్లెట్ దానిని మనం నోడోసెస్ అంటాము. అది వాడుతూ ఉంటారు. దాని ప్రభావం మీ శరీరంలో అలాగే ఉండాలి. అది పనిచేస్తుండాలి. పుల్లటి పండ్లన్నీ తినకూడదు. టీ, కాఫీ మానేయాలి. బెల్లం తినకూడదు. కానీ రోటి కూరగాయలు పూర్తిగా తినవచ్చా? మీరు సొరకాయ, బీరకాయ, బెండకాయ, వంకాయ తినండి. ఏ కూరగాయ తినాలనుకుంటే అది తినండి. ఎన్ని రోటీలు తినాలనుకుంటే అన్ని తినండి. క్యారెట్, ముల్లంగి, ఉల్లిపాయతో చేసిన డ్రై పరోటా తినొచ్చు డ్రైగా. వేయించింది కాదు. వేయించింది తింటే యూరియా పెరుగుతుంది. క్రియాటినిన్ పెరగదు కానీ యూరియా పెరుగుతుంది. అందుకే డ్రై పరాటా తినాలి. మీరు దీన్ని కొద్దిగా పప్పు నీళ్లతో తీసుకోవచ్చు. ఈ ఇబ్బంది ఉండదు. అది సులభంగా మెట్టనే అవుతుంది. కాబట్టి తినే ఆహారంలో మనం కొద్దిగా మార్పులు చేసుకుంటే మన కిడ్నీలను కాపాడుకోవచ్చు. క్రియాటినిన్, యూరియా ఉత్పత్తిని మనం తగ్గించొచ్చు. ఇదొక సరైన పద్ధతి. తినే ఆహారంలో రెండింట్లో మార్పొచ్చింది కానీ, ఒక దాంట్లో మనం ఆహారం మానేసాం, తగ్గించేసాం. మరొక దానిలో మనం దాన్ని మార్చాం. కాబట్టి మార్చాలి. మానేయకూడదు. ఈ రెండింటి మధ్య తేడాను మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఆహారం ద్వారా శరీరానికి బలాన్నిచ్చాం. మంచి ఆహారం తిన్నాం. ఒక రోటీ తినాలి, 2 రోటీలు తినాలి అని ఏ పరిమితి పెట్టలేదు. మనకెంత ఆకలుంటే అంత బాగా తిన్నాం. ఆకలి లేకపోతే ఆకలి పుట్టించి తర్వాత తిన్నాం. శరీరానికి బలం వచ్చింది, కిడ్నీకి బలం చేయండి. కిడ్నీ బాగా పనిచేసింది. క్రియాటినిన్, యూరియాని బయటకు పంపి సమస్యను తీర్చింది. కాబట్టి ఈ పేషెంట్లలో క్రియాటినిన్‌లో మార్పు, యూరియాలో మార్పు 15-60 ఇంత పెద్ద మార్పులు ఆహారం మానేయడం వల్ల రాలేదు. కిడ్నీకి బలాన్నిచ్చి ఆహారం తినడం వల్లే వచ్చింది. మీరు సరిగ్గా ఆహారం తీసుకుంటూ శరీరంలో బలహీనత లేకుండా ఉంటే మీ శరీరం బాగా పనిచేస్తుంది. మరి ఇది ఎందుకు అవసరమో కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు డయాలిసిస్ చేయించుకోవాల్సొస్తే ఇద్దరు పేషెంట్లున్నారు. ఒకరు చాలా బలహీనంగా ఉన్నారు. 2, 3, 4 నెలలుగా సరిగ్గా ఆహారం తినలేదు. ఇంకో పేషెంట్ సరిగ్గా తింటూ వస్తున్నాడు. డయాలిసిస్‌లో ఏ పేషెంట్ బ్రతకగలదు? మీరే ఆలోచించండి. ఎవరైతే తింటున్నారో మానే. అయితే ఆహారం తినడం వల్ల ఆయుష్షు పెరుగుతుందా? తగ్గుతుందా? పెరుగుతోంది. సరేనా? కిడ్నీ మిమ్మల్ని ఎక్కువ కాలం డయాలిసిస్‌కి వెళ్ళమనదు. ఎందుకంటే అది చేసే పని సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఒకవేళ అది పనిచేయడం ఆపేస్తే శరీరం బలహీనపడి మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడవడంలో ఇబ్బంది ఉంటే కిడ్నీకి కూడా పనిచేసే శక్తి ఉండదు. అది చేస్తున్న పనిని కూడా ఆపేస్తుంది. అప్పుడు మీరు డయాలిసిస్ నుండి తప్పించుకుంటున్నారు. మీరు డయాలిసిస్ నుండి ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ కాలం జీవించగలరు.
మీరు మీ శరీరానికి శక్తినివ్వాలి. శక్తినిచ్చి, ఆహారాన్ని మార్చి, మీ క్రియాటినిన్‌ను తగ్గించుకోవాలి. ఇదే సరైన మార్గం. కాబట్టి మిగతా పేషెంట్లు చేసే తప్పులు మీరు చెయ్యరని నేను ఆశిస్తున్నాను. క్రియాటినిన్‌ను సరైన పద్ధతిలో తగ్గిస్తారు. తప్పుడు పద్ధతిలో కాదు. అయినా మీ మనసులో ఏమైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే శ్రీయాస్‌లో డాక్టర్ల బృందం ఉంది. మీరొచ్చి వారిని కలవచ్చు. దీంతో మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.